మీకు ఒక స్పెషల్ న్యూస్ చెప్పాలి. మా ఇంట్లో కొత్త ఫ్రిడ్జ్ వచ్చేసింది అనమాట. ప్రీవియస్ ఫ్రిడ్జ్ చాలా ఓల్డ్ అయింది, దానివల్ల ఎక్కువ రిపేర్లు వస్తాయంటే కొత్త ఫ్రిడ్జ్ ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ ఇది సామ్సంగ్ స్మార్ట్ ఫ్రిడ్జ్. దీని ప్రైస్ వచ్చి 3000, అంటే $2,999. సో నేను పెద్ద షాప్ ఉందనమాట ఇక్కడ ఇంటి దగ్గరే. ఆ స్టోర్కి వెళ్ళిపోయి బాగా బార్గెన్ చేసి ఒక $700 తగ్గించేసి $297 తీసుకున్నాను. దట్స్ ఇంక్లూడింగ్ 5 years సర్వీస్ ఫ్రీ అనమాట. సో ఫ్రిడ్జ్కి ఏదైనా డ్యామేజ్ అయినా రిపేర్ చేస్తారు, లేదు అంటే అది రిపేర్ కాకపోతే మాత్రం కొత్త ఫ్రిడ్జ్ ఇస్తారు. అది కాంట్రాక్ట్, అది 5 years ప్లాన్. సో ఇది స్మార్ట్ ఫ్రిడ్జ్. యాక్చువల్గా మా ఇంట్లో ఏంటంటే ఏదైనా కొత్త వస్తువు కొన్నారంటే ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ కానీ వెహికల్స్ కానీ పూజ చేస్తారనమాట. అది నేను అంటే నమ్ముతాను, పెద్దవాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి అంత మంచి జరగాలని. ఎస్పెషలీ నా ఫీలింగ్ ఏంటంటే పూజ చేస్తే ఇందులో ఉన్న ఫుడ్ తిన్నప్పుడు హెల్తీగా ఉంటారు జనాలు అని చెప్పి, ఏమి అనారోగ్యం పాడవకుండా మంచిగా ఉండాలని చెప్పి ఆ ఉద్దేశంతో నేను పూజ చేస్తున్నాను. సో ఇది కొత్త ఫ్రిడ్జ్. సో మనం జస్ట్ పూజ చేసి ఓపెన్ చేద్దాం. మీరు కూడా నాతో పాటు జాయిన్ అయిపోండి. సామ్సంగ్ స్మార్ట్ ఫ్రిడ్జ్. డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి. ముందు వచ్చి ఇక్కడ చూడండి, స్టిక్కర్ పెట్టారు. ఇది వాళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదు, నేనే ఓపెన్ చేస్తాను. దిస్ యాక్చువల్ ప్రైస్ $2,990, అంటే $3,000 అయితే ఇంకా. సో నేను కొన్నది $2,300. సో ఇది INR కన్వర్ట్ చేస్తే 2.5 lakh అవుతుంది అనమాట. క్లోజ్ టు 2.5 lakh, లైక్ 2,20,000 సంథింగ్. సో లెట్ మీ బిఫోర్ ఓపెనింగ్ ఐ వాంట్ టు డూ స్మాల్ పూజ ఫర్ దిస్. ఎందుకంటే స్మార్ట్ది కొత్తది కదా, ఒక నమ్మకం అనమాట, పూజ చేస్తే బెస్ట్. మీరందరూ కూడా ఫాలో అయ్యుంటే కామెంట్స్ మెన్షన్ చేయండి. సో నేనైతే ఫాలో అవుతాను. ఇలా మంచిగా పూజ చేస్తే ఒక నమ్మకం అంత బాగుంటుంది కదా అని చెప్పి. సో విల్ ఓపెన్ ద ఫ్రిడ్జ్. అండ్ ఇక్కడ చూడండి చిన్న దీపం కూడా, స్మాల్. మాకు కూడా బ్లెస్ చేయండి, ఇందులో ఫుడ్ తిన్న తర్వాత మేము హ్యాపీగా బాగుండాలని చెప్పి. చూడండి ఏమేమి ఉన్నాయా. సో ఇక్కడ సెట్స్ ఉంటాయి. తర్వాత ఇది ఓపెన్ చేయొచ్చు, మొత్తం బ్రాండ్ న్యూ. లోపల సెట్స్. డీప్ ఫ్రీజర్ కావాలంటే దీన్ని బయటికి తీయాలి. ఇక్కడంతా సెట్స్ ఉంటాయి లోపల. ఇక్కడ ఏమైనా డీప్ ఫ్రీజర్ అనమాట. ఇది ఐస్ క్యూబ్స్, తర్వాత క్లోవ్స్, అండ్ ఇక్కడ వెజ్జెస్ అలాంటివి పెట్టుకోవచ్చు. బాగుంది. ఇది యాక్చువల్లీ 24 hours వాడకూడదు అని చెప్పారు, టెంపరేచర్ సెట్ అవ్వాలి కదా అందుకని చెప్పి. బిగ్ బుక్లెట్ కూడా ఉంది, రిఫ్రిజిరేటర్ని ఎలా యూజ్ చేయాలి అంటే యూజర్ మాన్యువల్ అనమాట. సో మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అంత అవసరం లేదు. సో ఇది టోటల్గా న్యూ ఫ్రిడ్జ్. చూడండి ఎలా ఉందో. సో ఇంకా దీంట్లో వచ్చి వాటర్ కూడా, ఇక్కడ వాటర్ ఫిల్టర్ ఉంటారు, ఈ సైడ్ కూడా సెల్ఫ్స్ ఇచ్చారు. సో దీని ఇలా క్లోజ్ చేసేస్తే ఇది 2 door టైప్ అనమాట. ఇది మొత్తం చేసామంటే ఇట్లా పెద్ద డోర్ వస్తుంది కదా, ఇక్కడ సెల్ఫ్ వస్తుంది, ఓపెన్ అయిపోతుంది. సో ఈ సైడ్ చేస్తే సింపుల్గా ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వాటర్ ఫిల్టర్, వాటర్ వస్తుంది. తర్వాత ఇక్కడ కూడా సెల్ఫ్ ఇచ్చారనమాట. ఇది స్మార్ట్ సామ్సంగ్లో ఉన్న ఫీచర్స్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి స్మార్ట్ ఫ్రిడ్జ్ సెట్టింగ్ అంతా కూడా ఇందులో టెంపరేచర్ అన్ని సెట్ చేసుకోవచ్చు. అలాగే కాకుండా దీని ఒక ఫోన్ లాగా, టీవీ లాగా కూడా ఇచ్చేయచ్చు అనమాట. క్యాలెండర్ ఉంది, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాస్ అన్నీ కూడా ఉంటాయి. సో నేను యూట్యూబ్కి వెళ్తే ఇక్కడ మనం ఏదైనా సాంగ్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. సో నా ఛానల్ కూడా ప్లే చేయొచ్చు అనమాట. డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇది లాంగ్ బ్యాక్ కడపలో ఉన్న పొలితల టెంపుల్ అనమాట నేను పెట్టినది. సో మీరు ఇది వీడియో చూడొచ్చు టెంపుల్కి వెళ్ళినప్పుడు. సో ఇలా కూడా ఏమైనా వీడియో చూసుకోవచ్చు, మ్యూజిక్ వినొచ్చు, డిఫరెంట్ అన్నీ కూడా ఇందులో చాలా ప్లాన్ చేయొచ్చు. సో ఏం కావాలన్నా స్మార్ట్ ఫోన్
మొత్తం చాలా బాగుంటుంది అన్ని డిఫరెంట్గా. సో సింగిల్గా ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా వీడియో చూసుకుంటూ వర్క్ చేసుకోవచ్చు కిచెన్. సో దిస్ ఈజ్ మై స్మార్ట్ రిఫ్రిజిరేటర్. సో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు కూడా నాలాగే ఇలా కొత్త ఐటమ్స్కి పూజ చేస్తూ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ గాయస్, లవ్ యూ ఆల్ అండ్ బ్లెస్సెస్ టు హ్యావ్ ద healthy food from this refrigerator.